అదేంటి సార్ అలా నవ్వుతున్నారు? అప్పుడప్పుడు పెళ్ళాలను ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఏడిపించడం నవ్వించడానికి అయితే పర్వాలేదు సార్. వాళ్ళు నిజంగా ఏడ్చారనుకోండి మనం నవ్వులు ఫాలో అయిపోతాం. తిరుపతి జీబాబు చిట్టి తల్లి చిట్టి ఏంటమ్మా చిట్టి చిట్టి ఈ ఊరు ఎప్పుడు వచ్చావు ఇక్కడ అనుకున్నావు? ఈ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. ట్రైన్ కింద పడి సాగుతుంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. చిట్టి తల్లి ఏమిటిదంతా? మా వీచివరా టైలర్ అప్పారావు కొట్టు పెట్టాడండి. చాలా మంచోడండి. మంచి మంచి జాకెట్లు కుడతాడు. అచ్చం జైప్రద్ జాకెట్లా కుడతాడండి. చాలా బాగుంటాడండి. అసలు అతను మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుందండి. సరే సరే సంగతి చెప్పు. అప్పారావు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఒకసారి షాప్కి వెళ్ళి టైలర్ అప్పారావు నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగానండి. అప్పారావు మాట తక్కిచ్చాడు. సరేనన్నాడండి. తర్వాత ఏం జరిగింది? సిగ్గు వస్తుంది, నేను చెప్పను బాబు. చిటి ఏం జరిగిందో చెప్పు. ఏమిటండి ఇలాంటివన్నీ బయట చెప్పుకుంటారేంటి? చెవులు చెప్తారండి. తప్పం బాబు, తప్పని చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా చూసా మాట్లాడినంతే మాట్లాడినని చెప్తున్నాను కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలాగో మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు. అందుకని అన్నవరం వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడండి. మరి దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి. అందుకని నా నగలు మా నాన్న దాచుకున్న డబ్బు తీసుకున్నానండి. తీరా చూస్తే రాజమండ్రిలో అప్పారావు కనిపించలేదండి. నన్ను టికెట్ అడిగారండి. మరి నేను అన్నానండి. అప్పారావు వచ్చి అన్నవరంలో టికెట్ ఇస్తాడని చెప్పానండి. నా మాట వినిపించుకోకుండా నన్ను ఇక్కడ దించేశారండి. నేనేం చేయని చెప్పండి. ఒక్కరిని 3 రోజుల నుంచి అన్నమే తినలేదు. ఓ పక్కేమో ఆకలి. అందుకని చచ్చిపోదాం అనుకున్నానండి. ఈ పోలీసు వాళ్ళేమో నన్ను చావనివ్వలేదు. అప్పారావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో పాపం. రామ్మా మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? అమ్మ బాబోయ్, మీ ఆవిడ నన్ను సూటిపోటి మాటలతో దెప్పుతుంది. వద్దు, నేను రాను నాయన. సరే మీ ఊరికి వెళ్దాం పద. మా ఊరికా? వద్దండి, మా నాన్న చంపేస్తాడు. వెళితే అప్పారావుతోనే వెళ్ళాలి. ఓ పని చేయండి, పోనీ నన్ను ఆ రైలు పట్టాల దగ్గర దింపేయండి. ఎవరూ చూడకుండా ఏదో రైలు కింద పడి చచ్చిపోతాను. ఏ చిట్టి చచ్చా తిరుపతి సార్ వెళ్ళరా. నీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని 2 రోజులు వింటూ ఉంచుతాను. 2 రోజులైతే పర్వాలేదండి. సరే నువ్వు వెళ్ళే సామాన్ తీసుకుని జీప్లో పెట్టు. రామ్మా. ఈ విషయం చేయకు, ముందే చెప్పేయాలి. చెప్తారు, ఎన్నైనా చెప్తారు. నమ్మితే గొంతులు కూడా కోస్తారు. చిచ్చి, వీళ్ళ పనులు వీళ్ళ వేషాలు చూస్తుంటే మగ జాతంటేనే అసహ్యం వేస్తుంది. వాట్ డియర్, ఉన్నట్టుండి మా మగజాతి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఏమిటా, మన పక్క వీధిలో పద్మ లేదు, ఒంటి మీద కిరసాలు పోసుకొని చావబోయిందట. అయ్యో, అసలే ఈ రేషన్ రోజుల్లో కిరసనా దొరక వస్తుంటే కిరసనాలతో చావడం ఏంటి? ఏదైనా చీప్ ఆయిల్ చూసుకుని సెటప్ చేసుకోవాలి. మగాళ్ళు అనిపించుకున్నారండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కిరసనాలు దండగాని బాధపడుతున్నారు. అసలు మిమ్మల్ని ఉండదు. అసలు ఆవిడ అంత కిరసనాలు ఎందుకు వేస్ట్ చేస్తుందో చెప్పు. ఆ తర్వాత నేను నీకు విషయం చెప్పాలి. ఏముంది, అందరు మగాళ్ళు చేసే పనే. ఎవతరో తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడట. దొంగతనం లంచతనం దాగుతుందా, బయటపడింది. అభిమానం గల ఆడది చావబోయింది. చూడు జయ, కొంత తప్పు ఆడవాళ్ళదే ఉంటుంది. విన్నదాంట్లో నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడటం తప్పే కదా. సపోజ్ భర్తగా భార్య దగ్గర అబద్ధం చెప్పకూడదనే ఉద్దేశంతో నేను నీకు నిజం చెప్పాను అనుకో. ఖచ్చితంగా అబద్ధం అనే అనుకుంటాను. నువ్వు అబద్ధం అనుకుంటావు నాకు ముందే తెలుసు. టాడా. పదండి. ఇప్పుడు ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదు. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యానండి. గుడ్. టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. వెరీ గుడ్. సార్, మాది చాలా పెద్ద కుటుంబం సార్. అందరూ నా మీదనే ఆధారపడున్నారు. కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. ఫాలో. ఓకే సార్. సిట్ డౌన్. యు సీ, నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో, ఏం చేస్తావు? చిన్న విషయం అయితే
క్షమిస్తాను. పెద్దదైతే? హెచ్చరిస్తాను. ఇంకా పెద్దదైతే? దండిస్తాను. క్షమించమని కాళ్ళు పట్టుకుంటే? మర్చిపోతాను. కరెక్ట్. నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు, తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు. చేయి తీయండి ప్లీజ్. చేయి తీయండి. You rascal! యు ఆర్ అపాయింటెడ్. రాఘవయ్య, జోగారావు, వీర్రాజు, ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్నేం చేసిందో తెలుసా? సాచి లెంపగా కొట్టిందయ్యా. ఏమిటయ్యా తెల్లబోతారు? నేనేం చేశాను చెప్పలేదు కదా. ఆడు భుజం మీద చేసాను, వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా. కొడుతుంది, కొట్టాలి. షీఈ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ లైక్ హర్. కానీ నిజం వాడికి ఎలా అర్థమవుతుంది? నేను ఏకపత్నివతుడని ఎలా తెలుస్తుంది? ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను. ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా? చూడు, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సార్, నన్ను క్షమించండి. అమ్మా, పాత్రని మర్చిపోవద్దమ్మా. ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా? చీచి 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 చీ, నీ పాత్రకి ఇచ్చాను. నిన్ను, నీ ఉద్యోగాన్ని, నన్ను, నా వ్యాపారాన్ని కాపాడుతావనే నమ్మకంతో ఇచ్చాను. రాఘవయ్య, మన గెస్ట్ హౌస్ లేదు, అక్కడ ఉంటారయ్యా. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కదమ్మా. గాడ్ బ్లెస్ యూ. తీసుకెళ్ళవయ్యా. రండి. దట్ ఈస్ సుబ్బారావు. ఏది బాలేదయ్యా. అది కాదు, ఇది ఇది. అది కాదు, అది బాలేదయ్యా. అది కాదు, ఇది. అది బాలేదయ్యా. అది కాదు, అది కాదు, అది. అది కాదు, ఆ పచ్చది. ఆ పచ్చదని చూసావా? పచ్చది అది. మీకేం తెలియదయ్యా. అది అది ఆ పచ్చది. అన్ని బాగున్నాయి, ఏది తీసుకోవాలో తెలియటం లేదు. ఆ ఎర్రది, ఆ పచ్చది. ఏంటయ్యా బొమ్మల నుంచి నా? ఏంటో నాయన, అన్ని బానే ఉన్నాయి గాని. బాబు, ఉన్న వాటిలో మంచి చూసి ఒక 5 ప్యాక్ చేసి ఇవ్వు. అయ్ ఏమయ్యా, నీకు అప్పారావు తెలుసా? ఏ అప్పారావు? అదేనయ్యా, టైల్ రప్పారావు. టైల్ రప్పారావు ఇక్కడే ఉన్నాడు. అప్పారావు ఇక్కడే ఉన్నాడా? అయితే నువ్వు వెళ్ళి మీ ఆవిడొచ్చిందని చెప్పు. అప్పారావు మీ ఆవిడొచ్చిందిరా. ఏమండి, ఇలా రండి చెప్తాను. టైల్ రప్పారావు లోపలే ఉన్నాడంట. ఇక్కడ? అది ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఏమండి, ఊరుకోండి. వీ టైల్ రప్పారావు ఏంటి, జాతరలో జేబులు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వచ్చేయండి, రండి. హలో. అబ్బా, తొందరగా ఇవ్వయ్యా. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఏమిటి కనిపిస్తం లేదా? 25,000 కనిపిస్తం లేదా? అవును సార్, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు సార్. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా. పెట్టులోనే పెట్టావా, మరి ఎక్కడైనా పెట్టావా? లేదు సార్, పెట్లోనే పెట్టాను. పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. పెట్లో డబ్బు ఉంది, పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్లో డబ్బు మాయమైంది. చూడమ్మా, 25,000 నాకు ముఖ్యం కాదు, కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం. యు ఫాలో? నాకు తెలుసు సార్, ఇదంతా మామూలే. అకౌంట్ లో లేని డబ్బులు కదా, ఎలా కొట్టేసినా పర్వాలేదనే ధీమా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. 2 లాంటి డబ్బులు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది. రాఘవయ్య, నేను మనిషిని కాదయ్యా, సంస్థని. సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి. మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేనులాగా ఉండాలి. నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ముందు బయటకు వెళ్ళు. ఏమైనా అవసరం ఉండి తీసావా? పర్లేదు చెప్పు, నెమ్మదిగా తీర్చుకుంది కానీ. ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను తీయలేదు సార్. టెలిఫోన్ డైరెక్టరీలో అయ్యి పాప. ఇప్పుడు చెప్పు, ఏం చేసావు డబ్బుని? క్షమించండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఓకే ఓకే ఓకే. సార్, ఎక్కడికి సరిపోను? అడిగాను, దండించాను, జరిగేది చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. జరగాల్సింది చేస్తున్నాను. ఫోన్ పోలీస్ స్టేషన్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. కరెక్ట్. అందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళంతా రోడ్డును పడతారు. సార్, ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. చూడు, నా డబ్బు నాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. నీకేం భయం లేదు.
మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు. ఓకే? అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ అది కొబ్బరికాయలు చీల్చినట్టు చీలిస్తే అది చెబుతున్నా దాని బాంబు చెబుతున్నా నిజం ఆ?